అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. అక్షయ తృతీయ వచ్చేసింది. మరి ఈ రోజున ఖచ్చితంగా మన హిందువుల్లో ఏంటి అంటే ఒక్క బంగారమన్నా కొనాలి, ఖచ్చితంగా కొనాలి అని ఒక సాంప్రదాయం ఉంది. మరసలు అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా? కొనకపోతే ఏమవుతుంది? అసలు దీని యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నావమ్మా? గురుగారు మనకి ఏప్రిల్ 30న అనుకుంటా కదా! అక్షయ తృతీయ అనేది జరుపుకుంటున్నాం. మరి ఈ అవును. రోజున ఏంటి అంటే మనం సంక్రాంతి గాని, దసరా గాని, వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలానే అక్షయ తృతీయ అనేది మన హిందువుల్లో ఒక పండగగా అయిపోయింది. మరి ఈ రోజు అసలు విశిష్టత ఏంటి? ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? అలానే బంగారం కొనాలని కూడా అంటున్నారు. నిజంగా బంగారం కొనాలా ఖచ్చితంగా? చాలా బాగుందమ్మా. మన ప్రేక్షకులకందరికి కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలతో వైశాఖ మాసే రాజేంద్ర శుక్లపక్షే తృతీయాం అక్షయా సాతిథి ప్రోక్త కృత్తికా రోహిణీ అంతాః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి అక్షయ తృతీయ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, సాన్వి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏమిటి, మరి ఈ రోజున ప్రత్యేకంగా బంగారం ఎందుకు కొంటారని చెప్పేసి చాలా చక్కని ప్రశ్నలు అడుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకు ప్రతి మాసంలో వస్తున్నటువంటి విశేషమైనటువంటి పండుగలు మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నాయమ్మా. ముఖ్యంగా మనకు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ మాసానికి ఆ పేరు పెట్టడం అనేది మనకు జరుగుతున్నది. వైశాఖ మాసం అంటే పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. అయితే సాన్వి వైశాఖ మాసానికి మరొక పేరు ఏమిటంటే మాధవ మాసం అని చెప్పేసి దీనికి పేరమ్మ. ఓకే గురుగారు. అయితే ఈ వైశాఖ మాస శుక్లపక్ష తదియ లేదా తృతీయ, దాన్ని ఏమంటారు అక్షయ తృతీయ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ అక్షయ అసలు మనం ఇక్కడ పదం అర్థం చేసుకుంటేనే తెలిసిపోతూ ఉంటుంది. క్షయము అక్షయము రెండు పదాలకు తేడా తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే క్షయం అంటేనేమో తగ్గిపోయేది, అక్షయం అంటే పెరిగేది అని అర్థం. అవును అవును గురుగారు. అయితే మనకి ఇక్కడ ఈ అక్షయ తృతీయ అని పేరు రావడానికి ముఖ్యమైన కారణం, ఆ రోజు ఏ వస్తువును తీసుకున్నా కూడా క్షయం కాకుండా, క్షయం లేకుండా జీవితంలో అన్నింటిలో అక్షయం చేసే పర్వదినమే అక్షయ తృతీయ. అంటే మన జీవితం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండడానికి కావలసినటువంటి వస్తువులన్నీ మహాలక్ష్మి కృపతో, అన్నపూర్ణాదేవి యొక్క కృపతో సంపాదించడమే అక్షయ తృతీయ అని పేరు. అంటే ఒక బంగారమే కాకుండా ఏదన్నా పెట్టొచ్చు అనుకోవచ్చు అంటారా? అవునమ్మా. ఈ బంగారం అనేది గత ఒక 10 సంవత్సరాల నుండి వస్తున్నటువంటిది. కానీ ఇక్కడ ఏమిటంటే మనకు ముఖ్యంగా ఒకటి చెప్తూ ఉంటారు, ఏ వస్తువు ఎవరికి ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు అక్షయ తృతీయ రోజున కొంటే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి ఏ ఒక్క లక్ష్మిని మనం కోరుకున్నా కూడా, మనకు అవసరమైనటువంటి లక్ష్మిని కోరుకుంటే దాన్ని అక్షయ తృతీయ అని చెప్పడం. అందుకే ఇక్కడ అక్షయ తృతీయ ముఖ్యంగా మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకం ప్రకారంగా వైశాఖ మాసే రాజేంద్ర శుక్లపక్షే తృతీయాం అక్షయా సా తిథి ప్రోక్త కృత్తికా రోహిణీ యుతాః. అంటే వైశాఖ మాసంలో ఈ అక్షయ తృతీయ అనేది సోమవారం కానీ లేదా బుధవారం కానీ
కృత్తికా నక్షత్రంతో కానీ రోహిణి నక్షత్రంతో కానీ కూడుకొని వస్తే అది చాలా విశేషమైనటువంటి పండుగ రోజు అని మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడ్డది. కాబట్టి ఈ అక్షయ తృతీయ మరి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరములో మనకు బుధవారం 30వ తేదీ రావడం జరిగింది. అవును గురుగారు. అంటే చాలా చక్కనైనటువంటి వారం. బుధవారం అంటేనే జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మవారి యొక్క వారంగా చెప్తూ ఉంటాం. తర్వాత బుధగ్రహము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా బుధగ్రహము బుధవారం రోజున ఉంటూ ఉంటుంది. అంటే మన బుద్ధితో ఈ రోజున ఏ వస్తువును తీసుకున్నా కూడా అది మనకు జీవితాంతం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది అని దీనికి చెప్తూ ఉంటారమ్మా. అయితే ముఖ్యంగా ఈ రోజున మనకు రోహిణి నక్షత్రం వచ్చిన కృత్తికా నక్షత్రం ఉన్నా కూడా, కృత్తికా నక్షత్రం ఉందనుకోండి అగ్ని నక్షత్రం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రోహిణి నక్షత్రం ఉందనుకోండి విద్యా నక్షత్రం అని చెప్తూ ఉంటారు. అందుకే మనకు సింహాచల క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి వారికి చందనోత్సవ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు. ఎందుకు అంటే నక్షత్ర ప్రభావాన్ని తగ్గించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నక్షత్రంతో కూడుకున్నటువంటి వ్యక్తికి అన్ని విషయాలలో శాంతియుతంగా ఉండాలని కోరుకోవడానికి ఈ చందనోత్సవం అనేది ఉగ్రస్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి చక్కని చందనాన్ని ఈ రోజు స్వామికి పూయడం, తర్వాత ఆ చందనాన్ని తీసిన తర్వాత సింహాచల లక్ష్మీ నరసింహస్వామికి ముఖ్యంగా మనకు నిజస్వరూపం అనేది, ఇప్పుడు మనం చూసేది ప్రతిరోజు అలంకరణ చేసినటువంటి స్వరూపం అయితే ఈ ఒక్కరోజు మాత్రం నిజస్వరూపం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఈ అక్షయ తృతీయకి ఇంకా చాలా విశిష్టత ఉందమ్మా. ఈ అక్షయ తృతీయ రోజునే ముఖ్యంగా మనకు పరశురాముడు జన్మించినటువంటి పరశురామ జయంతి కూడా ఇదే రోజు. తర్వాత కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు కూడా ఇదే రోజు. తర్వాత ముఖ్యంగా జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే రోజుగా చెప్పబడుతున్నటువంటి అక్షయ తృతీయ. ఈ రోజు మనం లక్ష్మీదేవిని పూజించడం, తర్వాత ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున విశేషమైనటువంటి దానాలు కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు అక్షయ తృతీయలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి విషయాలను మనకు పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయమ్మా. ఓకే గురుగారు, అంటే మనకి పురాణాల ప్రకారం ఏమన్నా కథ ఏమన్నా ఉందా గురుగారు, అసలు ఎందుకు అక్షయ తృతీయ జరుపుకుంటున్నాము అని? తప్పకుండా ఉందమ్మా. మనకు ఎప్పుడైతే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు జూదములో ఓడిపోయినటువంటి ధర్మరాజు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ పాండవులను పరీక్ష పెట్టడానికి దూర్వాస మహాముని ఆకలితో తన శిష్యులను తీసుకొని రావడం, అప్పుడు ధర్మరాజు విచారంతో చాలా బాధపడుతూ ఉండడం, ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఒక పాత్రను ఇస్తాడు, దానికే అక్షయ పాత్ర అని పేరు. ఈ అక్షయ పాత్రలో ఆ అక్షయ పాత్ర ద్వారా ఏది కోరుకుంటే ఆ వస్తువు రావడం, దాని ద్వారా మరి ధర్మరాజు ఆ వచ్చినటువంటి మునులందరికీ కూడా చక్కని భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం అని చెప్పి ఒకసారి ఆ విధంగా ఆ కథను కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ఈ అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు తీసుకున్నా వాటికి తగ్గట్టుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయను విశేషంగా జరుపుకోవడం, ప్రతి రాష్ట్రంలో కూడా అక్షయ తృతీయను జరుపుకుంటారమ్మా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతోటి చెప్తూ ఉంటారు. తర్వాత దీనికి ఆధారం ఉన్నటువంటి ఇంకొక కథ కూడా ఉందమ్మా. పూర్వకాలంలో చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి
సత్యవంతుడైనటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. అతడు వైశ్య కులానికి చెందినటువంటి వాడు, కానీ ఎంతో దారిద్ర్య బాధను అనుభవిస్తూ ఉండేవాడు. ఈ దారిద్ర్య బాధను అనుభవిస్తున్నటువంటి ఇతనికి కానీ మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు కాబట్టి ఒక పురాణ శాస్త్రవేత్త ఆయనకు ఒక సహాయాన్ని చేస్తాడు. వైశాఖ శుక్ల తృతీయ రోజున నీకు ఇష్టం వచ్చినటువంటి, నీకు ఏది ఇష్టమో అది కొంత సంపాదించి దాన్ని దానం చేయవయ్యా, చేస్తే నీకు దరిద్రం పోతుందని చెప్పేసి చెప్తాడు. అట్లా ఆయన వైశాఖ పౌర్ణిమ రోజున ఆ రోజున ఏం చేశాడంటే గంగా నదిలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేసి దేవ పూజ చేసి తనకు దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువును స్వల్ప దానంగా చేస్తాడు. తరువాత జన్మలో అతడు రాజుగా పుట్టి విపరీతమైనటువంటి దానగుణం వాడిగా కలుగుతూ ఉంటాడు. కాబట్టి ఇట్లా ఎన్నో రకాల కథలు, అక్షయ తృతీయకు సంబంధించినటువంటి కథలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ కథలేవి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి తెలియదు గురుగారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి, ఇది తప్ప ఈ కథలు ఎవ్వరు కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి. కానీ అలాంటిది ఈ రోజు మీ నోటితో వినడం మాకు చాలా అదృష్టం గురుగారు. ఒకటమ్మా, అయితే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే అక్షయ తృతీయ రోజునే అన్నపూర్ణాదేవి యొక్క అవతారం కూడా వచ్చినట్టు మనకు కొన్ని పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయమ్మా. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అంటే కూడా తెలుసు కదమ్మా, అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అంటే ఎవరైతే అన్నపూర్ణ తల్లిని ఈ రోజు పూజిస్తూ ఉంటారో, ఎవరైతే అన్నపూర్ణమ్మకు చక్కని అష్టోత్తర నామావళి చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజున విశేషమైనటువంటి మరి వాళ్ళ ఇంట్లో తినడానికి కొదవ లేకుండా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో, ముఖ్యంగా మాధవ మాసంలో విశేషం ఏమిటంటే మహావిష్ణువు లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణు భగవానుణ్ణి, అన్నపూర్ణ సమేతుడైనటువంటి ఆ భవానీ శంకరుణ్ణి, మహాదేవుణ్ణి ఎవరైతే పూజిస్తూ ఉంటారో మూలతో బ్రహ్మ రూపాయ మధ్యదో విష్ణు రూపిణ్యే అగ్రత శివ రూపాయ వృక్షరాజయతే నమః. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్షరాజయతే నమః. ముఖ్యంగా సాన్వి ఈ అక్షయ తృతీయ రోజున మనము కొన్ని చేయవలసినటువంటి పనులుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే ఎవరికైతే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నవగ్రహ దోషాలు అయితే ఉంటూ ఉన్నాయో వాళ్ళు రావి వృక్షం కింద ఉన్నటువంటి, రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గాని మిగతా ఏ దేవత దగ్గరైనా కూడా ఒక దీపాన్ని వెలిగిస్తే వారికి అనుకున్న కోరికలనేవి కూడా సిద్ధిస్తూ ఉంటాయి. కాబట్టి మరి అక్షయ తృతీయ రోజున ఇన్ని విశేషాలు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే అక్షయ తృతీయ రోజున కేవలము బంగారం ఒకటే కొంటే కాదు, మనకు ఏ వస్తువు కావాలనుకున్నా, జీవితంలో ఏది కోరుకున్నా కూడా ఆ వస్తువు సంప్రాప్తిచ్చే రోజే మనకు అక్షయ తృతీయ అని చెప్పబడుతూ ఉందమ్మా. ఏ రాశి వారైనా కూడా ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది లభిస్తూ ఉంటుందమ్మా. ముఖ్యంగా ఈ పండుగ రోజున కొన్ని విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది మనకు. ఉదయము వీలైతే నదీ స్నానం చేయడం, తర్వాత ఇదంతా కూడా ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినట్టు మనకు భవిష్యోత్తర పురాణంలో ఆధారం ఉండము. అయితే ఇది ఏం చెయ్యాలి, ఆ రోజు ఉదయం పూట గంగా గంగా అంటూ ఇంట్లో ఉన్నటువంటి జలం కూడా గంగ నీళ్లతో సమానంగా భావించి గంగా స్నానం చేయడం, తర్వాత ముఖ్యంగా జన్మ జన్మల్లో సంచితమైనటువంటి పాపాలన్నీ
ప్రక్షాళన చేసుకోవడానికి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, తర్వాత ముఖ్యంగా ఆ రోజు నాడు గోదాన వ్రతం చాలా శ్రేష్టం అమ్మ. ఎందుకంటే ఒక ఆవును దానం చేస్తే 10,000 మంది బ్రాహ్మణులకు మనం దానం చేసినంత ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజున గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేష్టి అతః శాంతి ప్రయచ్చమే అని గోదాన వ్రతాన్ని చేయడం, తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, అదేవిధంగా గోదానము భూదానం కూడా చేయడం, ముఖ్యంగా నవధాన్యాలలో గోధుమలు, తర్వాత పెరుగు కూడా దానం చేయడం, తర్వాత గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు, బంగారం వంటి వాటిని కూడా అసలు మనము దానం చేయాలని చెప్పబడుతూ ఉంది ఇక్కడ. అయితే మనకి ఇంట్లో ఎంత ఉన్నా కూడా ఆ రోజు 1 గ్రామో 1 తులమో వెండి లేదా బంగారు తీసుకోవడంకు ఏమిటి దీనికి ఆధారం అంటే లక్ష్మీమాతను మన ఇంటికి ఆహ్వానం చేయడం అని చెప్పబడుతూ ఉందమ్మా. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టం ఇది వైశాఖ మాసం కాబట్టి, వేసవి ఎక్కువ ఉంటుంది, తాపం కాబట్టి ఉదకుంభ దానం అని చెప్పేసి ఒకరు చెప్తూ ఉంటారమ్మా. ఉదకుంభం అంటే ఏమీ లేదు, ఒక కొత్త కుండలో గాని లేదా ఒక రాగి చెంబులో గాని చక్కగా నీళ్లు నింపి దాంట్లో తులసీ దళం వేసి దేవాలయంలో గాని లేకుంటే ఒక బ్రాహ్మణోత్తమునికి గాని దానం చేయడం, ఇది చాలా శ్రేయస్కరం అని చెప్తూ ఉంటారు. దీన్ని ఉదకుంభ దానం అంటారు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ ఉదకుంభ దానం చేయాలి. తర్వాత సాన్వి గమ్మత్తు ఏమిటంటే మనకు వేడి వేసవి అంతా కనబడుతుంది కానీ చక్కగా తెల్లనైనటువంటి మల్లెపూలు ఇప్పుడే, తర్వాత అమృత ఫలమైనటువంటి మామిడి పండు కూడా ఇప్పుడే. కాబట్టి 21 సంఖ్యతో కూడుకొని ఏదైనా వస్తువును, మామిడి పండ్లు కానివ్వండి, తర్వాత పూర్వకాలంలో ఈ విసనకర్రలు అని చెప్పేసి వెదురుతో చేస్తుండేవాడు. అవునవును, ఇప్పటి కూడా కనబడుతూ ఉన్నాయి అవి. ఆ విసనకర్రలు దానం చేయడం కానీ, తర్వాత కొన్ని ప్రాంతాలలో కేరళ, తమిళనాడు అటువంటి ప్రాంతాలలో 21 సంఖ్యతో కూడుకున్నటువంటి లడ్డూలను కూడా ఈ రోజు దానం చేస్తూ ఉంటారు. మరి ఇది చేస్తే ఏమిటి అంటే శివలోక వైకుంఠలోక ప్రాప్తి కలగడానికి ఈ దాన ప్రక్రియ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అని ఈ విధంగా మనకు చెప్తూ ఉంటారు. తర్వాత అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మికి సంబంధించిన, జగన్మాతకు సంబంధించినటువంటి యజ్ఞాలు చేసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం. తర్వాత ఎవరైతే గురు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఉంటారో గురువులకు ఆ రోజు ఉదకుంభ దానం చేయడం, నవధాన్యాలు దానంగా చేసుకోవడం, తర్వాత అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే అన్న సంతర్పణ, దాన్నే అన్నదానం అని అంటూ ఉంటారు. ఎక్కడైనా కానీ మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే ఈ రోజున లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుణ్ణి, గౌరీ సమేతుడైనటువంటి త్రిలోచన స్వరూపం అంటారు శంకరుడి, త్రిలోచనుడు. అవును అవును గురుగారు. ఈ మూర్తులను మనం చక్కగా తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి ఫోటో గాని విగ్రహాలను కానీ పెట్టుకొని ఈరోజు షోడశ మరి పూజా విధానంతో, షోడశ ఉపచారాలతోటి పూజ చేస్తూ పంచామృతాలతో స్నానం చేయిస్తూ విగ్రహాలకు ఈరోజు ఎవరైతే భక్తి పారవశ్యంతో ఈ పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అంటే వారికి అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క కృప వారు పొందుతూ ఉంటారు. దానితో పాటు ఏమిటంటే సాన్వి, నువ్వు ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న, బంగారం ఎందుకు కొనాలి? ఎందుకంటే మనకు లక్ష్మీ మాత ఎక్కడెక్కడ నివాసమై ఉంటూ ఉంటుంది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు
లక్ష్మీమాతకు ఉన్నటువంటి ఒక వేదం ఉందమ్మా, దాని పేరే శ్రీ సూక్తం అంటారు. ఓకే. ఆ శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్యమయీం లక్ష్మీం జాతవేదో మావహ అని మనకు 2 వాక్యాలు కనబడతాయి. అంటే చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మీదేవి ఎక్కడ నివాసమై ఉంటూ ఉంది అంటే, ముఖ్యంగా హిరణ్యం అంటే బంగారం, బంగారంలో లక్ష్మీమాత కొలువై ఉంటూ ఉంటుంది. అందుకే ఆ లక్ష్మీమాత అనుగ్రహం పొందడానికే ఈ యొక్క బంగారం కొనడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత నగల దుకాణాలలో కూడా, షాపులలో చక్కని ఆఫర్స్ పెడుతూ ఉంటారమ్మా. అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ డాలర్స్ కానీ ఇటువంటివి కూడా ఇవ్వడం. ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ఎక్కువగా సంప్రదాయంలోకి వచ్చి ఉంది ఇప్పటికీ. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఇష్టదేవతలను పూజిస్తూ ఉంటారు. తర్వాత అన్ని గ్రామాల వాళ్ళంతా కలిసి బంగారం కొనుక్కోవడం అనేది తమిళనాడులో కూడా ఉంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, హిందూ దేశం మొత్తంలో చూసినప్పుడు ఈ పర్వం అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారమ్మా. అయితే ఈ ఏదైతే ఇంకా పూర్వకాలంలో వైశాఖ మాసంలో ఇది వస్తూ ఉంటుంది కాబట్టి వైశాఖ పూజ అని ఒకటి ఉంటుందమ్మా. వైశాఖ పూజ అంటే 11 గాని 21 జంటలకు భోజనాలు పెట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వస్తువులన్నిటిని కూడా దానం చేసే సంప్రదాయం ఒకటి ఉంది. తర్వాత ఇదే రోజున కృతయుగం ప్రారంభమైంది. మనకి ఏవైతే యుగాలు ఉన్నాయో వాటిలో కృతయుగం అనేది ప్రారంభమైనటువంటి రోజు కూడా ఇదే అని చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఇంకా చూసినప్పుడు మనము గౌరీ పూజ కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా చేస్తారు. ఎందుకంటే గౌరీ పూజ చేయడం దేనికి అంటే, ఎవరైతే కన్నె పిల్లలుగా ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారో, వివాహం కావడం లేదో, వివాహం అయి కూడా భర్తల యొక్క ఆరోగ్యం చక్కగా ఉండదో, అటువంటి వారు చక్కగా గౌరీ అంటే పార్వతీమాత యొక్క, పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఫోటో పెట్టుకొని అష్టోత్తర నామావళితోటి గౌరీ పూజ చేయడం సౌభాగ్య సిద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకవైపున లక్ష్మీనారాయణులను, తర్వాత పార్వతీ పరమేశ్వరులను పూజించడం అనేది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. తర్వాత ఋషికేశ్ అటువంటి ప్రాంతాలలో అక్షయ తృతీయ రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా దీంతో పాటు కొన్ని ప్రాంతాలలో మధుర, బృందావనం ఆ ప్రాంతాలలో కృష్ణ పరమాత్మ యొక్క పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారమ్మా. ఇదంతా కూడా మనకు అంటే ఒకటేనమ్మా, క్షయం కాకుండా అక్షయం పొందడానికి చేసుకునే పండుగనే అక్షయ తృతీయ అని చెప్పేసి చెప్తూ ఉంటారు.